మరి 26 సంవత్సరాల పాటు జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఉన్నారు. మీ మీద అపారమైన నమ్మకము మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ప్రజల్లోకి అందరు తిరుగుతారు, క్యాడర్ని కాపాడుకుంటారు, అహర్నిశలు పోరాటం చేస్తారు, ఫోన్ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది, అవసరమన్న ప్రతి ఒక్కరికి అందుబాటులోనే ఉంటారు. మరి ఎప్పుడు జిల్లా అధ్యక్ష పదవి కూడా నెట్ క్యాప్ ఇలా ఇవ్వడం తప్పితే ఒక్కసారి కూడా ఎమ్మెల్యే టికెట్ ఎందుకు దక్కలేదు మీకు? నేను ఎన్టీ రావు ఉన్నప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు జనరల్ సెక్రటరీ అప్పుడు 87 నేను సుమారుగా 300 కార్లు ఒక 8 బస్సులు వేసుకొని ఎన్టీఆర్ ఇంటికి పోయినా. నాకు టికెట్ కావాలా కంపల్సరీ, నాకు కర్నూలు టికెట్ కావాలా. నేను 1982లో నిజాం కాలేజ్ గ్రౌండ్లో మీరు పార్టీ పెట్టినప్పుడు మీ ఎంబడే వచ్చిన ఆ రోజే నేను ఎలా అది ఈరోజు పార్టీలోకి వచ్చినానంటే నా సినిమా పిచ్చి, ఎంట్రవర్ పిచ్చి. ఆ పిచ్చితో సినిమా పిచ్చి, ఎంట్రవర్ సినిమాలన్నీ అట్లా ఆ పిచ్చితో రాజకీయాలకు వచ్చిన. ఆ విమా రామారావు తెలుసు, సోమిశెట్టి గారు రండి, శెట్టి గారు అంటారు నన్ను, శెట్టి గారు రండి అంటాడు. ఆ అభిమానం ఎక్కువ చూపించేవాడు. ఆయన ఎక్కడ తిరిగితే తిరుపతి విజయవాడ ఆయన కాదు పిచ్చుల మధ్య తిరిగినాం. అంత పిచ్చి ఆయన అంటే మాకు. ఆ రోజు తిరిగినప్పుడు 1985లో నన్ను జిల్లా పార్టీ ప్రెసిడెంట్ చేశాడు. ఒక వయసుని ఈ జిల్లాలో ఎన్టీ రామారావు, ఆయన కూడా నా నిజాయితీ గుర్తించే కదా ఇచ్చింది. ఎన్టీ రామారావు నీతిపరుడు. ఆ నీతిపరుడు అట్లా ఎన్టీ రామారావు నీతిపరుడు పర్టికులర్గా చెప్తాడు. అంటే మా నాయకుడు నీతిపరుడు కాబట్టే ఆ పార్టీ అంతా నీతిపరులు ఉంటారు, లేకుంటే నింటారు దగ్గర రానీడు. నన్ను ఒక నీతిపరుడు కాబట్టి దగ్గర తీసాడు. నా అభిమానికి కూడా ఒక సీట్లో కూర్చోబెట్టాలి. ఎందుకు అభిమానికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు? నేను అడిగింది 80 ఏళ్ళు అడిగిన, అంతవరకు నేను అడగలేదు. 87 ఇచ్చారా లేదా? 87 అది ఆ రోజు సిపిఎంకి ఇచ్చేసారు, మళ్ళా మిత్రపక్షం పోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా నేను దీనికి పనికిరాను డైరెక్ట్ ఎలక్షన్కు అని చెప్పేసి నీకెందుకు ఆ రోజు నాకు అది విసిగే, నాకు ఆ రోజు అనిపించింది ఇంకా డబ్బు ఖర్చు పెట్టాలి, డబ్బు కోసం కాదు. నాకు ఎవరో ట్రయల్ చేసిన ఇంక ఇదే ట్రయల్స్ ఎందుకు చేయాలా, నాకు ఇంకా ఒక సేవ చేయాలా పార్టీకి, అంతే ఆ నిర్ణయం తీసుకున్నా. అప్పటి నుంచి నేను ఏది అడగలేదు ఇంతవరకు. చంద్రబాబు నాయుడు గారికి, మా లోకేష్ గారికి కానీ వచ్చిన తర్వాత, లోకేష్ వచ్చిన తర్వాత అధికారం పొలిటికల్ వచ్చినప్పటి నుంచి కూడా ఒక్కరోజు నాకు సీట్ కావాలని అడగలేదు.